చందమామ కథ వీరబల్ వినోదాలు. వీరబలుడి పేరు విన్నారో లేదో, ఆయన మన తెలుగువాడు, భలే తెలివైనవాడు. ఆయన ఒక్క పలుకు పలికితే తెగ నవ్వు వచ్చేస్తోంది. అందుకే మన వీరబలుణ్ణి అక్బర్ పాదుషా తన ఆస్థానంలో ముఖ్యమంత్రిగా అట్టే పెట్టుకున్నాడు. అక్బర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు ఒక్క వీరబలుడే అన్నమాట. వీరబలుడంటే పాదుషాకి మక్కువ పడతాడని చెప్పి తక్కిన మంత్రులందరికీ అసూయ. అంచేత అవకాశం చిక్కినప్పుడల్లా వాళ్ళు వీరబలుని గురించి ఏవేవో కిట్టని మాటలు చెబుతూ అతనిపైన ప్రభువుకి ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించేవాళ్ళు. అబ్బో, ఇట్లాంటి వాళ్ళని 1,00,000 మందిని చూసుంటాడు మన వీరబలుడు. వీళ్ళొక లెక్క. అయితే వీరబలుడు కూడా వీలైనప్పుడల్లా వాళ్ళని దెబ్బతీసి ఏడిపించడానికే చూస్తూ ఉండేవాడు. వీరబలుణ్ణి కొంటె ప్రశ్నలు వేసి ఎట్లా అయినా చిత్తు చేయటం అంటే పాదుషాకి సరదా. ఒకనాడు నిండు దర్బారులో అక్బర్ పాదుషా, ఆయన పక్కనే ఉన్న వీరబలుడు, తర్వాత తక్కిన మంత్రులు 50 మంది కూర్చుని ఉన్నారు. వీరబలుణ్ణి పాదుషా ఇట్లా ప్రశ్నించారు. చూడు వీరబల్, నా అరచేతి పైన వెంట్రుకలు లేవు కదా, ఎందుచేతనోయ్? వెంటనే చెప్పాడు వీరబలుడు. ప్రభు, దీనికి కారణం ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది కదండి. పేద సాధలకు దాన ధర్మాలు చేయటంలోనూ విద్వాంసుల్ని సత్కరించడంలోనూ దేవరవారి అరచేతులు అరిగిపోయాయండి. అందుచేత అక్కడ వెంట్రుకలు తలసూపటానికే వీల్లేకపోయింది. ఇది ఊరికే స్తుతి పాఠం కోసం చెప్పిన మాటలని అనిపించింది పాదుషాకు. ఏమంత సంతృప్తి కాలేదు. ఈసారైన వీరబలుని పల్టీ కొట్టించాలని నిశ్చయించుకున్నారు. మరైతే వీర్బల్, నీ అరచేతుల పైన ఎందుకు మొలవలేదు చెప్పు అని అడిగాడు అక్బర్. తడుముకోకుండా చెప్పాడు వీరబలుడు. ఇది ఒక ప్రశ్న ప్రభు. ఏలిన వారు అనుగ్రహించే బహుమతులు అందుకుంటూ ఉండడం చేత నా అరచేతుల పైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి అనేసరికి అక్బర్ ఒక్క నిమిషం సేపు అట్టి ఆలోచనలో పడ్డాడు. అరే, ఈ వీరబలుడు 2 ప్రశ్నలకు దొరకకుండా తప్పించుకుపోయినాడే అని అనుకుని మళ్ళీ ఇట్లా అన్నాడు. వీర్బల్, నేను వేసిన 2 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పావు, బాగుంది. అయితే ఇంకొక సంశయం ఉండిపోయింది నాకు. అది కూడా తీర్చాలి. బహుమతులు ఇవ్వటం వల్ల నాకు, అవి అందుకోవటం వల్ల నీకు అరచేతుల్లో వెంట్రుకలు మొలవలేదన్నావు. మరి తక్కిన ఆ మంత్రులు ఎవ్వరికీ కూడా మొలవలేదు కదా, ఇందుకేం చెప్తావు అని అన్నారు. ఈ ప్రశ్నకు తక్షణమే అందుకున్నాడు వీరబలుడు. దేవరా, ఇదేదో గొప్ప సంశయం అనుకున్నాను. దీనికి కారణం ఎక్కడో వెతికేదేమిటి ప్రభు? ఏలిక స్వహస్తాలతో బహుమతులు ప్రసాదించటం, వాటిని నేను తక్కిన వాళ్ళు అందుకోవటం, ఇది చూడలేక అసూయపడే మంత్రులు మా గతి ఇంతే గదా దేవుడా అనుకొని 2 చేతులు నలుముకుంటూ ఉండడం చేత వాళ్ళ అరచేతుల పైన వెంట్రుకలు మొలవకుండా పోయినాయి ప్రభు. ఇంతకంటే ఏం చెప్పమంటారు అన్నాడు. ఈ జవాబుకి పాదుషా చాలా మెచ్చుకున్నాడు. తక్కిన మంత్రులు 50 మంది సిగ్గుపడి తలలు వంచుకున్నారు. అయితే మరొక రోజు అక్బర్ గారు వీర్బల్ని మరికొంతమంది పండితుల్ని అందరినీ తీసుకొని ఒక రోజున షికార్కని బయలుదేరారు. కొంత దూరం పోయిన తర్వాత వీర్బల్తో, నిన్న తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది అన్నాడు అక్బర్. ఆ కల ఏమిటి మహాప్రభు అని అడిగాడు వీర్బల్. కల చెబుతా గాని దానిలో ఉండే మంచి చెడ్డలు తీసుకోకూడదు అన్నాడు అక్బర్. సరే అలాగే అన్నాడు వీర్బల్. మేము మీరు ఇలాగే షికారు వెళ్తున్నామట. వెళ్ళగా వెళ్ళగా ఒక బయలు, ఆ బయలులో పెద్ద పెద్ద కుండలు కనిపించాయట. ఆ కుండలలో కొన్ని పాలతో, కొన్ని నేతితో, కొన్ని తేనెతో, కొన్ని సారాతో, కొన్ని బురదతో, తుక్కుతో, కుళ్ళుతో నిండిన నీటితో, ఇలా చాలా ఉన్నాయట. అప్పుడు ఒక పెద్ద గాలి దుమ్ము వచ్చి నన్ను తేనె కుండలో, నిన్ను బురద కుండలోనూ పడేసిందట. ఇంతలోకే నాకు మెలకు వచ్చేసింది అని అక్బరు తన కల చెప్పాడు. అతనిని ఏడిపించటానికే అక్బర్ ఇలా చెప్పాడని వీర్బల్ గ్రహించాడు. అతను మాత్రం తక్కువ తింటేనా? నాకు కూడా సరిగ్గా ఇలాంటి కలే వచ్చింది, కానీ చివర మాత్రం కొంచెం తేడాగా ఉంది అన్నాడు వీర్బల్. సరే, నీ కల ఏమిటో చెప్పు అని నవ్వుతూ అడిగాడు అక్బర్. సరిగ్గా మీరు చెప్పినట్టే నేను బురద కుండలోనూ, మీరు తేనె కుండలోనూ పడ్డామట.
తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరము బయటకు వచ్చాముట. తర్వాత ఒకరిని ఒకరం నాకుకోవటం మొదలుపెట్టాముట. నేను మీ ఒంటి తేనె అంతా నాకాను, మీరు నా ఒంటి బురదంతా నాకారుట అని చెప్పాడు బీర్బల్. ఇది వినేసరికి అక్బర్కి కోపం వచ్చి బీర్బల్ను ఖైదు చేయమన్నాడు. కానీ బీర్బల్ వెంటనే, మహాప్రభు, నేను చెప్పింది కళ అని ముందే మనవి చేశాను కదా, కళలోని మంచి చెడులు తీసుకోకూడదని మీరే అన్నారు కదా అన్నాడు. అక్బర్ బీర్బల్ తెలివికి చాలా సంతోషించి అప్పటి నుంచి అతనిని గౌరవించడం మొదలుపెట్టాడు. ఎక్కువగా ఇలాంటి కథలలో ఈ అక్బర్ పాదుషాకి బీర్బల్ని మాటల్లో ఓడించాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటున్నట్టుగా చూస్తాము. ఎందుకనో మరి, అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళకన్నా తను తెలివైన వాడు నిరూపించుకోవాలనా ఏంటి మరి తెలీదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 మే చందమామలో వచ్చింది. ఎర్రమెల్లి సీతాదేవి గారి రచన, రాజమండ్రి నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.